హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టార్టప్ కన్సల్టెంట్, బిజినెస్ అడ్వైజర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన రాజేశ్వర్ జాడీ గారు. సార్ని అడిగి అసలు కొత్త బిజినెస్ ట్రెండ్స్ ఏమొచ్చాయి, మరీ ముఖ్యంగా ఎవరైనా సరే చేయగలిగే బిజినెస్లు ఏమేమి ఉన్నాయి, ఎంత తక్కువలో ఉన్నాయి, ఎంత బెటర్గా చేసి ఎంత మంచి లాభాలు మనం పొందొచ్చు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్ సార్, సో చాలా మారిపోతూ వస్తున్నాయి. అంటే లిటరలీ ఒకప్పుడు 10 yearsకి ఒక చేంజ్ వచ్చేది, ఇప్పుడు 10 daysకి ఒక చేంజ్ వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. మాకు ఐటీలో అయితే ఇంకా రోజుకి ఒక చేంజ్ వస్తుంది. సో కరెంట్లీ ఉన్న బిజినెస్ ట్రెండ్స్లో ఏది బెస్ట్ ఉంది సార్? అంటే మన ఆడియన్స్ కూడా చేయగలిగే బిజినెస్లు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేయగలిగే బిజినెస్లు, వీటన్నిటిలో కూడా కంపారబుల్లీ ఏ బిజినెస్ని మనం ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు, ఎక్కువ లాభాలు తెచ్చుకోవచ్చు? వెల్, ఎక్సలెంట్. మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా మనం ఫస్ట్ బిజినెస్ సెగ్మెంట్లోనే డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ బిజినెస్ ఏంటంటే ఫస్ట్ మనది ప్రోడక్టా లేకపోతే సర్వీసా? ఓకే. సో మనకు ఏదైనా కొత్త తయారు చేస్తున్నామా మన ప్రోడక్ట్, అది మిషనరీయా లేకపోతే మనమే ఒక కైండ్ ఆఫ్ ప్రోడక్ట్తోని సర్వీస్ ఇవ్వగలమా అనేది అది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒకవేళ సర్వీస్ ఇస్తున్నాము, సో ఆ సర్వీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమేమి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇప్పుడు మనకి ఇండియాలో ఫ్లిప్కార్ట్ బాగా ఫెమిలియర్. సో అది సర్వీస్ బేస్డ్, కానీ ఫ్లిప్కార్ట్ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రోడక్ట్, అంటే ఒక యాప్ డెవలప్ చేసేది. కానీ సేమ్ టైం ఇక్కడ ఏంటి, ఆల్రెడీ అమెజాన్ అనే దాన్ని తీసుకొని సో మన ఇండియన్ సెగ్మెంట్కి సరిపడే విధంగా మార్పులు చేసి దాన్ని చేశారు. డబ్బింగ్ సినిమా రీమేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ చాలా మంది దగ్గర అపోహ ఏంటంటే ఈవెన్ స్టార్టప్స్ వరల్డ్లో కూడా ఐడియా ఈజ్ నాట్ అ మ్యాటర్. మీది ప్రొడక్టా సర్వీసెసా లేకపోతే ఇంకో కేటగిరీ ఉంది, మీకు ప్రొడక్ట్ చేయడం తెలియదు, మీరు ఓన్గా సర్వీస్ చేయాలనేది లేదు, మీకు ఫ్రాంచైజీ బేస్డ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది, వాళ్ళ బ్రాండ్ని తీసుకొని మీరు మీ సెటప్ చేసేసి మీరు రన్ చేయడం. లైక్ ఇప్పుడు మనకి కేఎఫ్సీలు కానీ మెక్డొనాల్డ్స్ కానీ ఇవన్నీ ఫ్రాంచైజీ మోడల్స్. వరల్డ్ వైడ్ అంతా వాళ్ళే ఇస్తారు, ప్రిపరేషన్ ప్యాటర్న్ చెప్తారు, ఎలాంటి ప్లేస్లో పెడితే మీకు లాభాలు వస్తాయి, ఎవ్రీథింగ్ దే గైడ్. సో మనం ఫ్రాంచైజీ ఫీజు పెట్టాలి, ఆ తర్వాత వాళ్ళు ఆ ఫ్రాంచైజీ నుంచి సమ్ పర్సంటేజ్ తీసుకుంటారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ముందే చాలా డీసెంట్గా మాట్లాడుకోవచ్చు. అంటే ఎలా వర్క్ చేస్తుంది, అంటే ఎంత బెటర్గా మనకి యూజ్ అవుతుంది? చాలా బెటర్ పనిచేస్తుంది, ఎందుకంటే మనకి కాన్ఫిడెన్స్ లేదు, ఓన్ ప్రొవైడ్ చేయగలం, ఓన్ సర్వీస్ చేయగలం, లేదా తొందరగా నేను మార్కెట్లోకి వెళ్ళలేను వాటితోనైతే. అంటే ఆబ్వియస్గా ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములాని పట్టుకొని నువ్వు చేస్తావు. ఈవెన్ మనకి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ చాలా వరకు అన్ని ఫ్రాంచైజీ మోడలే. కిడ్జీ అని సో ఇలాంటివి ఉన్నాయి కదా స్కూల్స్, సో యూరో కిడ్స్ అని ఇవన్నీ ఫ్రాంచైజే. ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా ఫ్రాంచైజీ మోడల్లో. సో ఇక్కడ ఏంటి అంటే సక్సెస్ తొందరగా వెళ్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసి మనీని ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బ్రాండ్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ బ్రాండ్ని తీసుకొని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెక్డీ పెట్టేసి నాకు ఇష్టం వచ్చినట్టు నేను సర్వీస్ చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను పిజ్జా ప్రిపేర్ చేస్తా అంటే కుదరదు. సో వాళ్ళ ఫార్ములాస్, వాళ్ళ వే ఆఫ్ సర్వీస్, వాళ్ళ వే ఆఫ్ సాఫ్ట్వేర్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మూడో కేటగిరీ. ఇందాక మనం అనుకున్నాం సర్వీస్ బేస్డ్, ఫుడ్ డెలివరీస్ దగ్గర నుంచి పోస్టల్ డెలివరీస్, కొరియర్ సర్వీస్ లాంటివి, పోస్టల్ డెలివరీస్. సో ఇంకా చాలా డిఫరెంట్ సర్వీసెస్. ఈవెన్ టీ టైం లాంటిది కూడా సర్వీస్ బేస్డ్ ప్రోడక్ట్. అది ఒక బిగ్ హిట్, అది ఫ్రాంచైజీ. అది ఫ్రాంచైజీ. ఫస్ట్ ఒక పర్సన్ అలా టీని మాడిఫై చేసి బ్రాండ్ బిల్డ్ చేసి మళ్ళీ అలా ఫ్రాంచైజీ. ఇప్పుడు అన్ని టీ షాపులు అలాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు నార్మల్ టీ షాపులు కనబడట్లేదు, బ్రాండెడ్ కనబడుతున్నాయి. ఒకప్పుడు అనేవాళ్ళు ఏమని, సో టీకి 10 రూపాయలు పెట్టి తాగాలని, ఇప్పుడు 10 రూపాయలు కాదు, నేను 10 రూపాయల టీ తాగాను, నేను వెళ్ళి అక్కడే బ్రాండెడ్ తాగుతాను. అంటే పీపుల్ మైండ్ సెట్ ఈజ్ చేంజింగ్. అంటే ఏదైనా ప్రొడక్ట్ బ్రాండ్ అయిందంటే దాని వాల్యూ ఎక్కడికో పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో మన వాల్యూ కూడా పెంచుకోవాలంటే మనల్ని మనం బ్రాండింగ్ చేసుకోవాలి. సో ఒకప్పుడు సైలెంట్గా ఉంటే మేధావి అనేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు వైలెంటర్ కాదు, ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, లేకపోతే ఎలా తెలుస్తుంది. సో విరాట్ అనే పర్సన్ మంచి యాంకర్ అని నువ్వు చెప్పుకోవాలంటే నువ్వు ఆ యాంకరింగ్ స్కిల్స్ని చూపించాలి మార్కెట్లోకి.
సో ఎవరైనా ఇప్పుడున్న స్కిల్స్ చూపించుకోకపోతే తెలియదు. సో ఇలాన్ మాస్క్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, అయినా రోజు మార్కెట్ చేసుకుంటూనే ఉన్నాడు కదా. డెఫినెట్లీ. సో కాబట్టి మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రోజు ఫైట్ అంటారు, ఇంకో రోజు ఇంకోటి అంటారు, ఇంకో రోజు క్రేజీ ఫైట్, నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది, సంథింగ్ లాట్ ఆఫ్ అనేది ఉండాలి. ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఇప్పుడు అందరూ వాళ్ళ ఓన్ పనులు మర్చిపోయి అన్ని ఇలాంటివి చూడడమే మొబైల్లో పనిగా పెట్టుకున్నారు. సో టైం అంతా ఎక్కడ పోతుంది అంటే మన స్కిల్ని వాడుకోవడానికి పోవట్లేదు, పక్క స్కిల్ని చూడడానికి పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి డ్యాన్స్ చేస్తున్నారు, ఏం ట్రెండ్ అయింది, రజనీకాంత్ ఎవరిని మొరగొద్దన్నారు, ఇవే నడుస్తున్నాయి తప్ప నాకేం స్కిల్ ఉంది, నా ప్రాబ్లం ఏంది. ఈవెన్ చాలామంది నేను ఓపెన్గా మన వీడియోస్ అన్నీ చూస్తారు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కావాలని చూస్తారు. మనం చెప్పినట్టు మార్నింగ్ కొద్దిసేపు చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు చేసేది ఇదే. రిజల్ట్ ఎలా వస్తాయి? రావు కదా. నువ్వు మార్నింగ్ ఏమో దేవుడా నాకు మనీ కావాలి, యూనివర్స్ నాకు మనీ కావాలన్నావు, ఆ తర్వాత ఇమ్మీడియట్గా నువ్వేం చేసావు, ట్రెండింగ్ వీడియోస్ ఏంటి, సో డ్యాన్స్ తమన్నాది బాగుందా, శ్రీలీలది బాగుందా, ఇలాంటివే చూస్తున్నావు కదా. నీ మైండ్ని నువ్వు ఇక్కడే డైవర్ట్ చేసావు. ఐదర్ నాట్ కంప్లీట్ దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నావు, ఐదర్ నీకున్న అప్పుల బాధను తీర్చుకోలేకపోతున్నావు. సో ఫస్ట్ మన మైండ్ నుంచే థింక్ చేయాలి. ఓకే, నీకు బిజినెస్ చేయడం చేత కాదు అనుకుందాం, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఫ్రాంచైజీ తీసుకో, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నా, సరే నాకు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చేత కాదు, నా దగ్గర అసలు డబ్బులే లేదు, లాట్ ఆఫ్ అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, నీకున్న స్కిల్ని డిజిటల్ చేసుకో, ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేసుకో, లేకపోతే సో గూడ్స్ సప్లై డిఫరెంట్, మనకి ఒక చోటు నుంచి ఇంకో చోటు డెలివరీ మోడల్స్ ఉన్నాయి వితౌట్ మనీతోనే, సప్లై చేయండి, బోలెడ్ ఉన్నాయి ఆపర్చునిటీస్. ఈ రోజులలో నాకు ఉద్యోగం లేదు, నాకు నిరుద్యోగ భృతి కావాలి, ఒక లీడర్ ఇచ్చే దాంతోనే నేను బతుకుతా అనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ ఇక అనకూడదు, తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. అసలు చాలామంది ఎందుకు ఫైట్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ అన్నెసరిగా నాకు గవర్నమెంట్ కావాలి, ఇది కావాలనుకుంటున్నారు. దే ఆర్ సింప్లీ వేస్టింగ్ దే టైం అండ్ ఎనర్జీ. అండ్ మోర్ దెన్ సార్, ఒక అన్ఎంప్లాయ్గా ఉండేదానికంటే కూడా ఇలా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఒక ఐడియా కూడా బిజినెస్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అన్ని పుట్టినాయి అట్లాగే కదా. మనమేమో అమెజాన్ సర్వీస్ తీసుకుంటాం, ట్విట్టర్లో ట్వీట్ చేస్తాం, ఫేస్బుక్లో వాడతాం, యూట్యూబ్లో వాడతాము, ఇవన్నీ సర్వీస్ బేస్డే. కానీ మనం అలాంటి ఐడియా జనరేట్ చేయలేము. సరే, ఐడియా జనరేట్ చేయట్లేదు, కనీసం దాన్ని వాడుకోనన్నా డబ్బులు సంపాదించు. నీకున్న ఐడియాని దాంట్లో పెట్టేసి, లేదా నీకున్న బిజినెస్ని అక్కడ ప్రమోట్ చేసి దాని నుంచి అన్ని సంపాదించు. అందరం మనం ఎక్సలెంట్ అవ్వాలనుకుంటాం కానీ అవ్వలేకపోతాం బికాస్ ఆఫ్ అదర్ ప్రాబ్లం. అది సహజం. సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఫ్రాంచైజ్ బిజినెస్ రెడీగా ఉంది. అండ్ అదర్ మోర్ ఈ రోజులలో నేను డబ్బు సంపాదించలేను, నాకు స్కిల్ లేదనే ఛాన్సే లేదు. సో ప్రొడక్ట్ బేస్డ్ ఉంది, సర్వీస్ బేస్డ్ ఉంది, ఫ్రాంచైజ్ బేస్డ్ ఉంది, కమిషన్ బేస్డ్ ఉంది, డ్రాప్ షిప్పింగ్ ఉంది, సో ట్రైనింగ్ మోడల్స్ ఉన్నాయి. నీకు వచ్చిన ఒక్క సబ్జెక్ట్ వస్తే నువ్వు ట్యూషన్ చెప్పు, బోలెడు మంది ఉన్నారు నేర్చుకోవడానికి రెడీగా. ఈవెన్ వాళ్ళకి డిజిటల్గా దొరికిన 10 ఇన్ఫర్మేషన్ దొరికేసరికి ఏది నేర్చుకోవాలో తెలియదు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా అనేది ఎలా అయిందంటే, ఒకప్పుడు ఏమనేది అంటే ఆపర్చునిటీస్ అంటే అమెరికాలోనే ఉంటాయనేది, ఇప్పుడు అది మారింది. ఇప్పుడు ఆపర్చునిటీస్ అయ్యే ఇండియాలో ఉన్నాయి. కాబట్టే అమెరికాలో పుట్టిన కంపెనీ అయినా ఇండియాలో వచ్చి అమ్ముకోవాల్సిందే. ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఎందుకు? వీఆర్ సో మచ్ డిజిటల్, రోజు రోజుకి మన డిజిటల్. అండ్ సేమ్ టైం అక్కడ 10 మంది కొంటే ఇక్కడ ఎంతమంది కొంటారు? 100 మంది కొంటారు, 1000 మంది కొంటారు. 140 కోట్లు. సింపుల్గా చెప్తాను నేను మన వీడియోస్ పరంగా. నేను కూడా 4 years బ్యాక్ బిజినెస్ లాస్ అయినప్పుడు ఒక థాట్, ఇలాన్ మాస్క్ బుక్ చదువుతున్నప్పుడు నాకు వచ్చింది, భారతదేశంలో ఇంతమంది జనాభా ఉన్నారు కదా, నా ఏదో ఒక స్కిల్ ద్వారా ఏదో ఒక రోజు సర్టన్ టైం పీరియడ్ వరకు కనీసం ₹1 ఇచ్చిన 1 కోటి మందిని నేను రీచ్ చేస్తే నేను కోటీశ్వరుడు. అవునా కదా? అవును. కోటి, ఇప్పుడు 140 కోట్లు. నీకేం కావాలి? కోటీశ్వరుడు అవ్వాలని కోరిక. నీ టార్గెట్ ₹1 అనుకో, నువ్వు చెప్పేదానికి రూపాయే వాల్యూ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి మందికి సర్వీస్ ఇవ్వగలిగే అంత నువ్వు డిజిటల్గా రీచ్ అయితే నువ్వు కోటీశ్వరుడు అయిపోయినావు. డన్. లేదు, నేను 1 కోటి మందికి రీచ్ అవ్వలేను అనుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ పెంచు, ₹10 చేసుకో, అప్పుడు 1 కోటి బదులు నెంబర్ తగ్గుతుంది కదా.
సో ఐదర్ యూ క్రియేట్ మోర్ వాల్యూ, ఐదర్ యూ క్రియేట్ మోర్ రీచ్. సో ఇదే బిజినెస్ లాజిక్. వండర్ఫుల్ సార్. అంటే లైక్ అమేజింగ్ ఇన్ఫర్మేషన్ సార్. డెఫినెట్లీ బ్రెయిన్ స్టామింగ్ ఇన్ఫర్మేషన్ కూడా. లైక్ చాలామంది మీరు చెప్పినట్టు అన్ఎంప్లాయ్గా ఉన్నారు, నేను నాకు గవర్నమెంట్ ఏదో ఇవ్వాలి, ఎవరో రావాలి ఏదో చేయాలనే రోజులు అయితే పోయాయి డెఫినెట్లీ. సో దానికి తగ్గట్లుగా మీరు ఎలా అప్డేట్ అవ్వాలి, దానికి సంబంధించిన క్లాసెస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సార్ చెప్పిన విధంగా ఒక క్లియర్ ఇన్స్క్రిప్షన్స్తో ఒక క్లాస్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంటే ఒక మనిషిగా మీరు ఎలా ఎదగవచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా ఎదగాలి, లేకపోతే ఒక వ్యక్తిగా ఎలా ఎదగాలి, అంటే మనీ మేకింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్కి సంబంధించింది అయ్యొచ్చు, స్పిరిచువల్గా కూడా అయి ఉండొచ్చు. ఒక వ్యక్తిగా మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మనకి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.